పెద్దవాళ్ళు సెల్ ఫోన్ ఎత్తరు, అందుకే ల్యాండ్ లైన్ కి చేయాల్సి వచ్చింది. హలో వర్షద్ బాయ్, బహుత్ దినోం కే బాద్, చాలా రోజుల తర్వాత. ఏమిటి విషయం? జయక్క అరెస్ట్ ని వెంటనే ఆపించాలి. నా చేతిలో ఏమైనా రిమోట్ కంట్రోల్ ఉందా నొక్కగానే ఆగిపోవడానికి? రిమోట్ కంట్రోల్ కాదు, అవసరమైతే మెయిన్ స్విచ్ ఆపాలి. ఎందుకంటే ఊర్లో ఉన్న మీ అమ్మ నాన్న పొలాలు ఫ్యాక్టరీలు సేఫ్ గా ఉండాలంటే సుదర్శన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ చేత్తో పట్టుకొని స్టాప్ బటన్ నొక్కాలి, నొక్కుతాడు. ఫోన్ రింగ్ అవుతోంది, బాత్ కరో. మా వాళ్ళు మీ ఊర్లో గ్రౌండ్ వర్క్ ఫినిష్ చేసి ఫోన్ చేస్తున్నారు. ఎవరు మీరు? జయలక్ష్మి గారి పర్సనల్ లాయర్ నేను. మా వాళ్ళ వంటి మీద చేయబడితే మీ ప్రాణం చేస్తా. నా కొడుక్కి ఫుల్ టెన్షన్. డోంట్ ఆర్గ్యూ. అశోక్ భాయ్ వాళ్ళని ఆపు. జయ కృష్ణ ఆపడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నం కాదు, ఆపిస్తున్నావు అంతే. ఏమైంది? లైన్ కలవట్లేదు సార్. ఏమైందండి? నువ్వు నోర్మై ఏంటా వెరుచుకో. ట్రై చేయి. హలో హలో. నాయక్, చెప్పేది జాగ్రత్తగా విను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. జయక్కను అరెస్ట్ చేయకుండా మహంకాళిగాడిని ఆపాలి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే? మహాకాళి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? 4 చోట్ల అటాక్ చేసి 4 మనుషుల్ని ఎన్కౌంటర్ చేసేస్తే పెద్ద హీరోని అయిపోయాను అనుకుంటున్నావా? ఓకే, నేను అర్షద్ భాయ్ బినామీనే. ఈ బిజినెస్లన్నీ నేనే నడిపిస్తున్నాను. నువ్వు పట్టుకున్న వాళ్ళంతా నా మనుషులే. నీకో విషయం తెలుసా? నువ్వు ఇంతవరకు మా సామ్రాజ్యాన్ని కేవలం 5% మాత్రమే టచ్ చేయగలిగా. నువ్వు నా బిజినెస్ని మోయించాలంటే నీకు చాలా టైం పడుతుంది బాబు. మీరు అనవసరంగా మాట్లాడుతూ మా టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు మాతో కోఆపరేట్ చేస్తే బాగుంది. కోఆపరేటే చేస్తున్నాను బాబు. అందుకే నువ్వు నా ఇంటికొచ్చి నా ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నా. అసలు నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అది నా హెడేక్, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరతారా? తప్పకుండా బయలుదేరుతాను బాబు. నీతో రావడానికి నాకే అభ్యంతరం లేదు. మీరేం చేస్తారో ఇలా చేస్తారో నాకు అనవసరం. ఎలాగైనా జయకాలస్ కాకుండా ఆపండ్రా. అంతేనా? నేను చూసుకుంటా. Go back!